నమస్కారం. ఈరోజు మనం ఆదిశంకరాచార్యులు రాసిన కాలభైరవాష్టకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే కాశీ క్షేత్రానికి అధిపతి కదా కాలభైరవుడు. ఆయన వైభవం, అసలు త్వత్వం ఈ స్తోత్రం అద్భుతంగా చెబుతోంది. మన దగ్గరున్న మూల గ్రంథం చూస్తూ ఇందులోని ముఖ్యమైన విషయాలేంటో పరిశీలిద్దాం. అవునండి, ఇది కేవలం ఓ స్తోత్రం అలా కాదు. కాలభైరవుడి పూర్తి స్వరూపం, ఆయన శక్తులు, మరి ఆయన్ని పూజిస్తే ఏం ఫలితం వస్తుంది, ఇవన్నీ విడమరిచి చెప్పే ప్రయత్నం ఇది. మొదటి శ్లోకంలోనే చూడండి, దేవతలు కూడా ఆయన పాదాలకు సేవ చేస్తారట. నారదుడు లాంటి గొప్ప యోగులు కూడా ఆయనని పూజిస్తారట. దిగంబరుడు అన్నారు. అవును, దిగంబరుడని అది ఆయన గొప్పతనాన్ని సూచిస్తుంది కదా. ఖచ్చితంగా ఆయన ఉన్నత స్థానాన్ని అది సూచిస్తుంది. సరే, మరి ఈ విశ్లేషణతో మనం ఈ అష్టకంలోని కీలకమైన భావనలు, వాటి లోపలి అర్థాలు తెలుసుకోవడమే మన లక్ష్యం. పదండి మొదలు పెడదాం. రెండవ శ్లోకం ఆయన తేజస్సు గురించి కదా. కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతాడని. అవును, కోట్ల సూర్యుల తేజస్సు భక్తుల్ని సంసార సాగరం దాటిస్తాడని కూడా చెప్తుంది. నీలకంఠుడు, ముక్కంటి, కోరికలు తీర్చేవాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడే కాలకాల అనే పదం వస్తుంది కదా, దాని అర్థం ఏంటి, కొంచెం వివరిస్తారా? మంచి ప్రశ్న అడిగారు. కాలకాల అంటే కాలానికి కూడా అధిపతి అని. ఇంకా చెప్పాలంటే మృత్యువుకే మృత్యు లాంటివాడు. ఓ, అంటే కాలానికి అతీతుడనమాట. అంతే, నాశనానికి కూడా అతీతుడు. అందుకే అక్షమాల, శూలం ధరించి ఉంటాడు. నాశనం లేని శాశ్వత త్వత్వం అయింది. ఇది ఆయన సర్వాధిపత్యాన్ని నొక్కి చెబుతోంది. ఆ తర్వాత మూడవ శ్లోకం చూస్తే ఆయన రూపం ఇంకాస్త వివరంగా చెప్పారు. శ్యామవర్ణుడు, ఆదిదేవుడు, నిరామయుడు అన్నారు. నిరామయుడు అంటే రోగాలు, రుగ్మతలు లేనివాడు అని, ఆరోగ్య స్వరూపుడు. ఓకే, మరి అత్యంత భయంకరమైన పరాక్రమం కలవాడట, విచిత్ర తాండవం చేస్తాడట. ఆయుధాల గురించి కూడా చెప్పారు కదా, శూలం, టంకం. అవును, శూలం, టంకం అంటే చిన్న గొడ్డలి లాంటిది. పాశం, దండం. వీటికి ఏవైనా ప్రత్యేక అర్థాలున్నాయా? ఊరికే ఆయుధాలు కావు కదా. అంకారాలు కావివే. అంటే శూలం సంహార శక్తికి గుర్తు, పాశం బంధించే శక్తికి, జీవుల్ని కర్మబంధాల్లో బంధించడం అన్నమాట. దండం శిక్షించే అధికారం చూపిస్తుంది. ఇక టంకం అడ్డంకుల్ని చేవించే శక్తికి ప్రతీక. ఇవన్నీ కలిపి చూస్తే విశ్వం మీద ఆయనకున్న పూర్తి అధికారం, ఆయనే ఆదికారణం అని తెలుస్తుంది. ఇంత భయంకరమైన రూపం, శక్తి అంతా చెప్పిన తర్వాత నాలుగో శ్లోకం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది నాకు. భుక్తి అంటే జీవనోపాధి, ముక్తి అంటే మోక్షం. ఇవి రెండూ ఇస్తాడట. భక్తుల మీద ఎంతో వాత్సల్యం చూపిస్తాడట. అవునవును, బంగారు చిరుగంటలతో ఉండే మొలతాడుతో ప్రకాశిస్తాడని కూడా ఉంది. మరి ఈ తేడా ఏంటి? ఒక పక్క అంత ఉగ్ర రూపం, మరో పక్క ఇంత కరుణ. ఇదే కాలభైరవ తత్వంలోని గొప్పతనం. ఆయన ఉగ్రరూపి మాత్రమే కాదు, పరమ కరుణామయుడు కూడా. 5వ శ్లోకం చూడండి, ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ధర్మాన్ని రక్షించి ఒక వంతెన లాంటివాడట, అధర్మ మార్గాన్ని నాశనం చేస్తాడట. అంటే చెడును శిక్షిస్తూనే మంచిని కాపాడతాడు. సరిగ్గా చెప్పారు. జీవుల్ని కర్మపాశాల నుండి విడిపిస్తాడట. శిక్షించడం, రక్షించడం రెండు ఆయన పనులే. అద్భుతం. ఇక 6వ శ్లోకంలో రత్న పాదుకలతో మెరిసే పాదాలు కలవాడని, నిత్యుడు, అద్వితీయుడు అన్నారు. అద్వితీయుడు అంటే తనకు తానే సాటి అని, ఇంకెవరూ లేరు ఆయనకు సమానంగా. సరే, భక్తులకు ఇష్టదైవమని, ముఖ్యంగా మృత్యుభయాన్ని పోగొడతాడని చెప్పారు. అవును, 7వ శ్లోకంలో ఆయన శక్తి ఇంకా ఉగ్రంగా కనిపిస్తుంది. అట్టహాసం చేస్తే బ్రహ్మాండాలే బద్దలవుతాయట. ఒక్క చూపుతో పాపాల్ని పోగొట్టే తీవ్రమైన శాసనుడట. అష్టసిద్ధులు ఇస్తాడట. ఆ కపాలమాల ధరిస్తాడని కూడా ఉంది కదా. ఆ మాల దేనికి సంకేతం? సాధారణంగా కపాలమాల అంటే అహంకారాన్ని, మృత్యువును జయించడానికి గుర్తులా భావిస్తారు. శివుడి రూపాల్లో ఇది మనం చూస్తూనే ఉంటాం. కాలభైరవుడు మరి కాలానికి, మృత్యువుకే అధిపతి కదా. కాబట్టి కపాలమాల ఆయన ఆధిపత్యాన్ని, ఆ నిర్లిప్తతను, అంటే జనన మరణ చక్రానికి అతీతమైన స్థితిని సూచిస్తుందన్నమాట. ఇక చివరి శ్లోకం 8వది. భూతగణాలకు నాయకుడని, గొప్ప కీర్తినిస్తాడని, కాశీలో ఉండేవాళ్ల పుణ్యపాపాల్ని లెక్కచూసి. అవును, శోధించి సరైన దారి చూపే నీతి మార్గ నిపుణుడట. పురాతనుడు, జగత్తుకే అధిపతి. ఇక్కడ కాశీ పాలకుడిగా ఆయన పాత్ర స్పష్టంగా ఉంది.
అయితే ఈ భూతగణాలకు నాయకుడు అనడంలో కాశీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉందండి. కాశీలో చనిపోతే శివుడే స్వయంగా తారక మంత్రం చెప్పి మోక్షమిస్తాడని నమ్మకం కదా. అవును. అయితే మరి ఆ కాశీలో ఉండేవాళ్ల కర్మల్ని పర్యవేక్షించే బాధ్యత కాలభైరవుడిది. ఆ భూతగణాలు ఆయన సైన్యం లాంటివన్నమాట. ఆయన ఆజ్ఞ ప్రకారం అవి క్షేత్ర నియమాలు మీరిన వాళ్ళని దండిస్తాయని, క్షేత్రాన్ని కాపాడతాయని పురాణాలు చెబుతాయి. కాబట్టి ఆయన కేవలం సంహారకుడే కాదు, ఆ క్షేత్రానికి నిర్వాహకుడు, పాలకుడు, న్యాయమూర్తి కూడా. అంతే. అంటే మొత్తం మీద చూస్తే ఈ కాలభైరవాష్టకం మనకు ఏం చెబుతోందంటే, కాలభైరవుడు కేవలం కాశీకి కాపలాదారు కాదు, ఆయనే కాలస్వరూపుడు, కర్మఫలాలని ఇచ్చేవాడు, భక్తులని సంసార బంధాల నుంచి, ఆ చావు భయం నుంచి కాపాడేవాడు, చివరికి ముక్తినిచ్చేవాడు. అంతేనా? సరిగ్గా చెప్పారు. అందుకే కదా చివరి శ్లోకం అంటే ఫలశ్రుతి దీన్ని భక్తితో చదివితే ఏమి లాభాలో స్పష్టంగా చెప్తుంది. జ్ఞానం, ముక్తి లభిస్తాయట, పుణ్యం పెరుగుతుందట. ముఖ్యంగా మనలో ఉండే శోకం, మోహం, దైన్యం, లోభం, కోపం ఇలాంటివన్నీ పోతాయట. అద్భుతమైన హామీ అది. అవును, చదివిన వాళ్లు తప్పకుండా కాలభైరవుడి పాదాల దగ్గరకు చేరుకుంటారని ఆది శంకరులే స్వయంగా చెప్పారు. ఈ అద్భుతమైన స్తోత్ర విశ్లేషణ తరువాత ఒక విషయం ఆలోచింపజేస్తోంది నన్ను. ఒకే దేవుడిలో ఇంత భయంకరమైన ఉగ్రత్వం, అదే సమయంలో అంత ప్రేమ, కరుణ, వాత్సల్యం, భుక్తి, ముక్తి రెండూ ఇచ్చే శక్తి, ఈ ద్వంద్వ స్వభావం ఎలా సాధ్యం? సృష్టి, స్థితి, లయ ఈ మూడింటినీ చేసే పరమాత్మతత్వంలో ఇలాంటి వైరుధ్యాలు ఎందుకుంటాయి? దీని వెనుక ఉన్న అసలు తత్వం ఏమై ఉంటుంది? దీన్ని ఇంకాస్త లోతుగా ఆలోచించొచ్చు కదా.